నమస్కారం ఫ్రెండ్స్, సెప్టెంబర్ 23 జరిగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్ లో మీరు ఒక మంచి బడ్జెట్ ఫోన్ కొందామనుకుంటే ఈ వీడియో మీకోసమే. అది కూడా 30,000 లోపల మంచి బడ్జెట్ ఫోన్ చెప్పబోతున్నాను. ఇప్పుడు చెప్పబోయే మొబైల్స్ మొత్తం నేను పర్సనల్ గా యూజ్ చేసి వేరే వాళ్ళ రెఫరెన్స్ తో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకుంటారు, అది కూడా 30,000 లోపల. ఇంకా మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. నెంబర్ 1 గూగుల్ పిక్సెల్ 9a. ఈ మొబైల్ లో కెమెరా అయితే బ్యాక్ కెమెరా 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 48 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా సెల్ఫీ కెమెరా అయితే 13 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఇంకా ఈ మొబైల్ లో మనకి మెమరీ అయితే 128GB ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది. ఒక 2000 3000 ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే 256GB ఉంటుంది, 8GB ర్యామ్ తో వస్తుంది. ఇంకా ఈ గూగుల్ పిక్సెల్ 9a లో ఎలాంటి ఎక్స్టర్నల్ మెమరీ వేసుకోవడానికి వీలు ఉండదు, కేవలం స్లిమ్ స్లాట్ వేసుకోవాలి, ఇంటర్నల్ మెమరీ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇంకా ఈ గూగుల్ పిక్సెల్ ఏ లో డిస్ప్లే అయితే 6.3 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ 20:9 రేషియోతో ఉంటుంది. దీని ఓఎస్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. అప్డేట్స్ అప్ టు 7 వరకు వస్తాయి. ఇంకా ఈ గూగుల్ పిక్సెల్ A9 లో బాడీ అయితే ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఉంటుంది, అది కూడా గొరిల్లా గ్లాస్ 3 తో వస్తుంది. ఇంకా ఇందులో సిమ్ అయితే నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు. ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 186 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. మినిమం 15 మీటర్స్ టు అప్ టు 30 మినిట్స్ వరకు వాటర్ లో ఉంటుంది ఈ మొబైల్. ఇంకా ఈ మొబైల్ లో మనకు సౌండ్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, స్టెరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. కాకపోతే 35mm జాక్ పిన్ మాత్రం ఉండదు. ఇంకా ఈ మొబైల్ లో సెన్సార్స్ అయితే ఫింగర్ ప్రింట్ అండర్ డిస్ప్లే లో ఉంటుంది. ఈ మొబైల్ లో మనకు బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ 27 వాట్స్ ఛార్జర్ వస్తుంది. ఈ గూగుల్ పిక్సెల్ 9a ప్రైస్ వచ్చి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో మనకి 35 నుంచి 38,000 వరకు వస్తుంది. నెంబర్ 2 వివో T4 అల్ట్రా. ఈ మొబైల్ మనం చూడడానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది, ఇంకా స్లిమ్ గా కూడా ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ కెమెరా అయితే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఇంకా ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే అయితే 6.67 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ 20:9 రేషియోతో వస్తుంది. ఇంకా ఆమ్లెట్ డిస్ప్లే తో ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ అయితే 256GB ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది. ఇంకా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే 512GB ఉంటుంది, 12GB ర్యామ్ వరకు వస్తుంది ఈ మొబైల్. ఇంకా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 192 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో మనం సిమ్ నానో సిమ్ వేసుకోవచ్చు, ఇంకా ఈ సిమ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఈ మొబైల్ లో మనం ఎలాంటి SD కార్డు కూడా వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, కేవలం మనం సిమ్ మాత్రం వేసుకోవాలి. ఈ మొబైల్ లో మనకి సౌండ్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే చాలా క్లారిటీగా వినిపిస్తుంది సౌండ్. ఇంకా ఈ మొబైల్ లో మనకు సెన్సార్ అయితే అండర్ డిస్ప్లే సెన్సార్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్. వివో T4 అల్ట్రా లో బ్యాటరీ అయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్స్ ఛార్జర్ తో వస్తుంది. ఈ మొబైల్ 100% ఛార్జింగ్ కావడానికి దాదాపు 48 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఈ మొబైల్ లో మనకు కలర్స్ ఏమేమి ఉంటాయి అంటే లైట్ గోల్డ్ లో ఉంటుంది, గ్రే లో ఉంటుంది. ఈ మొబైల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్ లో మీకు 30,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అవి కూడా కొన్ని కార్డ్స్ యూజ్ చేసుకుంటే. నెంబర్ 3 రియల్మీ GT7. ఈ మొబైల్ మనం చూడడానికి చాలా స్టైలిష్ గా ఉన్నప్పటికీ అప్గ్రేడ్ వర్షన్ లాగా అనిపిస్తుంది. ఈ మొబైల్ లో మనకి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే మనకి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, 30 ఫ్రేమ్స్ పెట్టి. ఇంకా ఈ రియల్మీ GT7 లో బ్యాటరీ అయితే 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 120 వాట్స్ ఛార్జర్ కూడా వస్తుంది. ఈ మొబైల్ కేవలం 50% ఛార్జింగ్ కావడానికి 14 మినిట్స్ టైం తీసుకుంటుంది. 100 మినిట్స్ ఛార్జింగ్ కావడానికి 40 మినిట్స్ టైం తీసుకుంటుంది ఈ మొబైల్. ఇంకా ఈ మొబైల్ లో స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. 3.5mm జాక్ పిన్ మాత్రం ఉండదు, కేవలం మనం ఇయర్ బడ్స్ యూజ్ చేసుకొని సాంగ్స్ వినాలి. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండర్ డిస్ప్లే లో ఉంటుంది, చాలా యాక్యురేట్ గా పనిచేస్తుంది అని వీళ్ళు క్లెయిమ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఇంకా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 206 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో మనకి నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ వేసుకోవచ్చు. కాకపోతే మనం ఎలాంటి SD కార్డ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, కేవలం సిమ్ మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంటర్నల్ మెమరీ మరింత కావాలి అనుకుంటే ఇందులోనే మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అది కూడా 512GB వరకు, 12GB ర్యామ్ వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ మనకి బ్లాక్ కలర్ లో దొరుకుతుంది, బ్లూ కలర్ లో దొరుకుతుంది, అవి కూడా లైట్ కలర్స్ లో. ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్ లో రియల్మీ GT7 మనకి చాలా తక్కువ ధరకే దొరుకుతుంది, కేవలం 30,000 లోనే. ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసుకోండి. నెంబర్ 4 వివో T4 Pro.
ఈ మొబైల్ లో మనకి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ఇందులో మనకి ఫ్రంట్ కెమెరా అయితే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకొని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు చాలా క్లియర్ గా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ అయితే 128GB ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది. 1500 నుంచి 2000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే 256GB ఉంటుంది. 8GB ర్యామ్ తో వస్తుంది. కాకపోతే ఇందులో మనకి ఎలాంటి ఎక్స్ట్రా మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కేవలం మనం ఇందులో ఉన్న ఇంటర్నల్ మెమరీని యూజ్ చేసుకొని వాడుకోవాలి. ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే సైజ్ వచ్చి 6.77 ఇంచెస్ ఉంటుంది. ఇంకా ప్రొటెక్షన్ అయితే డైమండ్ షీల్డ్ గ్లాస్ తో వస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 192 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో సిమ్ అయితే మనం నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి. ఈ సిమ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సౌండ్ విషయానికి వస్తే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి 3.5mm జాక్ పిన్ ఉండదు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే అండర్ డిస్ప్లే లో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇంకా ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ చార్జర్ తో వస్తుంది ఈ మొబైల్. ఇందులో మనకి కలర్స్ అయితే బ్లూ కలర్, గోల్డ్ కలర్ లో వస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మనకి 30,000 కన్నా తక్కువనే ఉంటుంది ఈ మొబైల్. నెంబర్ 5 పోకో F7. ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ కెమెరా అయితే 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకొని మనం 1080p వరకు 30 ఫ్రేమ్స్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో మనకి 4K వీడియో రికార్డింగ్ అనేది ఉండదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఈ మొబైల్ లో స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే 35mm జాక్ పిన్ అనేది ఉండదు. ఇంకా ఈ మొబైల్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే అండర్ డిస్ప్లే లో ఉంటుంది. అది కూడా చాలా స్పీడ్ గా వర్క్ చేస్తుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా చార్జర్ అయితే 90 వాట్ చార్జర్ తో వస్తుంది. ఈ పోకో F7 100% ఛార్జింగ్ కావడానికి 37 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇందులో మనకి కలర్స్ అయితే బ్లాక్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది, సిల్వర్ కలర్ తో వస్తుంది. ఈ పోకో F7 ఇంటర్నల్ మెమరీ వచ్చి 156GB ఉంటుంది. 12GB ర్యామ్ తో వస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 206 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో మనం కేవలం నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి. ఈ సిమ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఈ మొబైల్ లో మనకి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే గొరిల్లా గ్లాస్ 7i తో వస్తుంది. 130,000 బడ్జెట్ లో నాకు నచ్చిన బెస్ట్ మొబైల్ ఏదైనా ఉంది అంటే అది కేవలం రియల్మీ GT7 మాత్రమే. ఎందుకోసము అంటే ఈ బడ్జెట్ లో మనకి ఇలాంటి స్పెసిఫికేషన్స్ అనేవి చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ మీకు వేరే మొబైల్ కంపారిజన్ వీడియో కావాలి అనుకుంటే ఎస్ అని కామెంట్ చేసి ఏ మొబైల్ వీడియో కంపారిజన్ కావాలో మీరు కామెంట్ చేయండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.